పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రాజకీయాల అభివృద్ధి చూసి అభిమానులందరూ మస్తుగా ఖుషి అవుతున్నారు. కానీ ఎందుకనో ఆయన సినిమాల మీద పెద్దగా దృష్టి పెట్టకపోయేసరికి అభిమానులు అదే సైతం నిరుత్సాహాన్ని చూపిస్తున్నారు. అసలు ఈయన రాజకీయంగా అయినా కానీ ఎంత పెద్ద స్టార్ అయినా సరే కానీ ఆయనను తెర మీద పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ శైలిలో చూడాలి అని అందరూ తెగ తరించి పోవాలని కోరుకుంటున్నారు. అయితే ఆయన సినిమాలు మానేస్తే ఎట్లా ఉంటుందో తెలియదు కానీ ఇప్పుడు ఆయన సినిమాలు షూటింగ్ లో ఉన్నవి ఎప్పుడెప్పుడు వస్తాయా అని ఆతృత మట్టుకైతే ఉన్నది. ఇక మరో పక్క ఇప్పటికే పవన్ కళ్యాణ్ 4 ఏళ్ల క్రితం మొదలుపెట్టిన హరిహర వీరమల్లు షూటింగ్ ఇంకా పూర్తి కాలేదంట. మరో 8 రోజులు వస్తే పవన్ కళ్యాణ్ ఇక అప్పటికి పూర్తి అవుతుందంట. ఇక అంతేకాకుండా ఓజీ సినిమా సుజిత్ దర్శకత్వంలో గిట్లా ఆయన నటించాల్సి ఉన్నది. గది గిట్లకి ఇప్పుడు పూర్తి చేయాల్సిన బాధ్యత అయితే ఆయన నెత్తి మీద అయితే ఉన్నది. ఇక ఓజీ సినిమాకు ఇప్పటికే ఒక గ్లిమ్స్ వదిలిపెట్టిరు, వారే వా అనిపించింది. ఇక పవన్ కళ్యాణ్ ఈ సినిమాలు ఎప్పుడు చూస్తావా, ఈ 2 సినిమాల గురించి ఆతృతగా ఎదురు చూస్తున్నారు అభిమానులు. ఇట్లా గంతేకాదు ఇక ఈ 2 సినిమాలలో ఇట్లా పవన్ కళ్యాణ్ రూపురేఖలు ఇట్లా మళ్ళా అప్పటి కాలంలో పవన్ కళ్యాణ్ చూసినట్టుగా ఉన్నది అని అందరూ ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఈ 2 సినిమాల గురించి ఎప్పుడెప్పుడు వార్తలు చెప్తారా అని ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు అభిమానులు. ఇక ఆ వార్త రాకనే వచ్చింది. పవన్ కళ్యాణ్ ఓజీ సినిమా టీజరు సంక్రాంతి సందర్భంగా విడుదల చేయాలని సన్నాహాలు జరుపుతున్నారంట నిర్వాహకులు. అయితే ఏంది సంక్రాంతికి ఓజీ సినిమా టీజరు వదులుతున్నారా అని అభిమానులు జోష్ తెచ్చుకుంటున్నారంట. అంతేకాదు 139 సెకండ్ల నిడివితోని ఈ టీజరు రాబోతున్నదంట. ఇక సంక్రాంతికి ఇంకేం కావాలి చెప్పురి, సంక్రాంతి జోరు ఇక ఈ సినిమా టీజర్ తోని జోషు పెరుగుతుంది అని అందరూ మస్తుగా ఖుషి అవుతున్నారంట. మరోపక్క ఈ సినిమాకు సంబంధించి ఇక విడుదల తేదీ గిట్లా ప్రకటన చేస్తారా అని అంచనాలు గిట్లా ఉన్నాయంట. ఇక ఇప్పుడు ఈ సినిమాతోని ఆయన తొలిసారి ప్యాన్ ఇండియా సినిమా ప్రయత్నం చేస్తున్నారు. అందుకే అభిమానులకు ఈ సినిమా చాలా ప్రత్యేకమని చెప్పుకోవాలి. ఇక సుజిత్ ఈ సినిమాల పవన్ కళ్యాణ్ ని ఏ విధంగా చూపించబోతున్నాడు అన్నది ఇట్లా చాలా ఆసక్తికరంగా మారింది. ఇక మీరు ఇట్లా టీజర్ కోసం సిద్ధం అయిపోరి, మళ్ళా కలుద్దాం.